హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షన్ పంపిణీలో టీడీపీ నేతలకు ఏం పని, హైకోర్టు కన్నెర్ర. సో మరి ఏంటి ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వాలంటీర్ వ్యవస్థను ముట్టుకోమన్నారు. పైగా అధికారంలోకి వచ్చాక వాళ్లకు 10,000 రూపాయలు జీతం పెంచుతామన్నారు. అధికారం చేపట్టాక నెల తిరగకముందే ఆ హామీని తుంగలో దొక్కేశారు అని అయితే అంటున్నారు. పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను దూరం చేశారు. పైగా ఆ ప్రభుత్వ కార్యక్రమాన్ని పసుపు మయంగా మార్చేసుకున్నారు అని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. అయితే ఈ కార్యక్రమం రాజకీయ రంగు పులుముకునే చర్చ మొదలైంది. టీడీపీ అధికారిక కార్యక్రమంగా మాదిరిగానే పెన్షన్ల పంపిణీ గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి బదులుగా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎక్కువ కనిపిస్తున్నారు అంటున్నారు. లబ్ధిదారులకు పెన్షన్లు ఇస్తూ ఫోటోలకు ఫోజులు ఇస్తూ హల్చల్ చేస్తున్నారట. వాలంటీర్ వ్యవస్థ లేకపోతే పెన్షన్లు రావని బెదిరించారు. కానీ ఒక్క రోజులోనే సచివాలయ సిబ్బందితో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేస్తాము. ఎన్నికల సమయంలో పెన్షన్ల కోసం ఎండలో తిప్పారు. ఫలితంగా 33 మంది చనిపోయారు అని పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత లబ్ధిదారుల ముఖాముఖిలో అయితే సీఎం చంద్రబాబు గారు వ్యాఖ్యానించారండి. ఆ టైంలో వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయకుండా ఈసీకి ఫిర్యాదు చేసింది ఎవరో అందరికీ తెలుసు అని అన్నారు. చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ నేతలు, కార్యకర్తలు రంగంలోకి దిగారు. సచివాలయ సిబ్బందిని పక్కన పెట్టేసి టీడీపీ ఆధ్వర్యంలోనే పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది అంట. ఈ వ్యవహారం అంతా కూడా గత జన్మభూమి కమిటీల తరహాలోనే నడుస్తోందని చర్చ మొదలైంది. గతంలో రాజకీయాలతో సంబంధం లేకుండా ఉండాలని వాలంటీర్ వ్యవస్థ ద్వారా జగన్ ప్రభుత్వ పెన్షన్ పంపిణీని చేపట్టింది. వాలంటీర్ల ద్వారా ప్రతీకార రాజకీయాలు ఉండవని, వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు జగన్ తెచ్చిన ఆ వ్యవస్థనే లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తూ ఉండడం గమనార్హమని అయితే అంటున్నారు. ఏపీలో ముందు కూడా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతల జోక్యం ఇలాగే సాగుతుందా అనే చర్చ కూడా నడుస్తోంది.